గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఫిక్సబుల్ పేమెంట్ అంటే ఏంటిదంటే ఒక రోడ్ వేసినప్పుడు ఎన్ని లేయర్స్ ఉంటాయి, మళ్ళీ దానిలో సబ్ లేయర్స్ ఏముంటాయి. సబ్ లేయర్స్ అంటే అడిషనల్ కోడ్స్ ఇవనేవి ఎందుకు వేస్తారనేది ఇది డయాగ్రామ్. ఇది వచ్చేసి డయాగ్రామ్ ఏంది ఫిక్సబుల్ పేమెంట్ అంటే ఒక రోడ్ వేసే ముందు ఫస్ట్ సబ్గ్రేడ్. ఈ సబ్గ్రేడ్ అనేది లేయర్ 1 అంటే ఒక ఈ సాయిల్ ని కంపాక్ట్ చేస్తారు. ఈ సబ్గ్రేడ్ తర్వాత బేస్ కోర్స్ వేస్తారు. బేస్ కోర్స్ అనేది లేయర్ 2. నెక్స్ట్ బేస్ కోర్స్ అనేది లేయర్ 3. బేస్ కోర్స్ వేసిన తర్వాత ప్రైమరీ కోట్ అంటే ఇది సబ్ లేయర్ లేకపోతే ఒక అడిషనల్ కోట్. అంటే ఏంటిదంటే ఈ బేస్ కోర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి పైకి వెళ్ళి ఒక కోట్ అనేది వేస్తారు. ప్రైమరీ కోట్ తర్వాత ఇది బైండర్ కోర్స్ అనేది లేయర్ 4. బైండర్ కోర్స్ తర్వాత టేక్ కోట్ అనేది సబ్ లేయర్ లేకపోతే అడిషనల్ లేయర్. నెక్స్ట్ సర్ఫేస్ కోర్స్ అనేది లేయర్ 5. నెక్స్ట్ సీల్ కోట్ అనేది సర్ఫేస్ కోర్స్ మీద ఈ సీల్ కోట్ అనేది వేస్తారు. వేసిన తర్వాత రోడ్ అనేది రెడీగా అవుతుంది. ఈ ఫిక్సబుల్ పేమెంట్ అనేది బిటమినస్ తో తయారు చేస్తారు. సబ్గ్రేడ్ అనేది ఒక బాటమ్ లేయర్. ఇది ఏం చేస్తారంటే ఒక న్యాచురల్ సాయిల్. ఇప్పుడు మనం తవ్వుకుంటా పోతే లాస్ట్కి ఒక మట్టి వెళ్తుంది, అది సబ్గ్రేడ్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ సాయిల్ ని కంపాక్ట్ చేసి గట్టిగా ఒకదానికి సాయిల్ అనేది టైట్ గా ప్యాక్ అయ్యేటట్టు పెడతారు. ఎందుకంటే అది సబ్గ్రేడ్ అనేది పైన లేయర్స్ నుండి వచ్చే లోడ్ ని అది రెసిస్ట్ చేయగలగాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది పెంట్రేట్ కాకూడదు. సబ్గ్రేడ్ లేయర్ లో వాటర్ అనేది పెంట్రేట్ అయ్యి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ కాకుండా ఉండడానికి సబ్గ్రేడ్ అనేది అన్ని లోడ్స్ ని రెసిస్ట్ చేయాలి, మళ్ళీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి వేరే లేయర్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ సబ్గ్రేడ్ కోర్స్ లేయర్ 2. ఈ బేస్ కోర్స్ అనేది సబ్గ్రేడ్ కి బేస్ కోర్స్ కి మధ్యలో ఈ బేస్ కోర్స్ అనేది ఉంటది. ఈ బేస్ కోర్స్ అనేది కోర్స్ అగ్రిగేట్ క్రష్డ్ స్టోన్. ఇది అనేది ఎలా తయారు చేస్తారంటే బేస్ కోర్స్ లో అగ్రిగేట్స్ అంటే కోర్స్డ్ అగ్రిగేట్ ని మరి క్రష్డ్ స్టోన్స్, ఆ క్రష్డ్ చేసిన స్టోన్స్ ఆ గ్రావెల్స్ ని అవన్నిటిని టైట్ గా ప్యాకింగ్ చేసి పెడతారు సబ్గ్రేడ్ లో. ఎందుకంటే సబ్గ్రేడ్ లో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్ళి వచ్చే ఆ లోడ్స్ అన్నిటిని అది రెసిస్ట్ చేయగలగాలి. కిందనేమో ఫస్ట్ సాయిల్ ని కంపాక్ట్ చేస్తారు, తర్వాత సెకండ్ సబ్గ్రేడ్ లోనేమో దాన్ని అదేంటిది కోర్స్ అగ్రిగేట్ పెట్టి ఫుల్ గా కంపాక్ట్ చేసి పెడతారు. వాటర్ కానీ ఏది కానీ పెనిట్రేట్ కాకుండా ఉండడానికి. కొన్నిసార్లు ఏమవుతుందంటే థిక్ సబ్ బేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ థిక్ సబ్ బేస్ అనేది అవసరమైనప్పుడు అప్పర్ లేయర్ ఏమో డ్రైనేజ్ పర్పస్, బాటమ్ లేయర్ ఏమో ఫిల్టర్ పర్పస్. ఈ సబ్ బేస్ లేయర్ అనేది డ్రైనేజ్ పర్పస్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ సబ్గ్రేడ్ అనేది వీక్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే పైన రోడ్కి వెళ్ళి వచ్చే వాటర్ అనేది అన్ని పెంట్రేట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది, క్రాక్స్ వస్తుంది, అలా అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సబ్గ్రేడ్ మనం స్టోన్స్ పెట్టి కంపాక్ట్ గా ప్రాపర్ గా చేయలేదు అనుకో, ఏమైతుందంటే కింద భూమిలోకి వెళ్ళి క్యాపిలరీ యాక్షన్స్ అని వస్తాయి. క్యాపిలరీ యాక్షన్స్ అంటే ఇలా రైజెస్ వస్తాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుంది అంటే రోడ్ అనేది ఇట్లా విరిగి దానివల్ల రోడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలంటే సబ్గ్రేడ్ అనేది స్టోన్స్ ని పెట్టి ఫుల్ గా మంచిగా కంపాక్ట్ చేయాలి, వెల్ గ్రెయిన్ చేయాలి. లేకపోతే ఈ క్యాపిలరీ యాక్షన్స్ వల్ల రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టెంపరీ యాక్షన్స్. టెంపరేచర్ ఇప్పుడు ఒకటేలా ఉండదు కదా, బాగా ఎండ కొడుతుంది, బాగా చల్లి కొడుతుంది, దానివల్ల కూడా క్రాక్స్ వస్తాయి, దానివల్ల కూడా రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఉండడానికి సబ్గ్రేడ్ అనేది మంచిగా వెల్ గ్రెయిన్ గా చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సబ్గ్రేడ్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేస్ కోర్స్ అనేది సబ్ బేస్ కోర్స్ కి బైండర్ కోర్స్ కి మధ్యలో ఉంటది. ఈ బేస్ కోర్స్ అనేది ఏం చేస్తుంది, దానికి వచ్చే లోడ్స్ అన్నిటిని దాని బాటమ్ లేయర్స్ కి పంపిస్తుంది. మళ్ళీ ఈ బేస్ కోర్స్ అనేది గ్రావెల్, క్రష్డ్ స్టోన్,
గ్రానులర్ మెటీరియల్స్, అస్ఫాల్ట్ అంటే ఏంటిదంటే అది ఒక థిక్ బ్లాక్ పెట్రోలియం నుండి అది వస్తుంది అన్నట్టు, బిటమినస్ లేయర్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా రోడ్స్లో వేసేటప్పుడు డాంబర్, అదే దాన్ని మనం అస్ఫాల్ట్ అంటాం. దానిలో కొంచెం సిమెంట్ యాడ్ చేసి బేస్ కోర్స్ అనేది యాడింగ్ చేస్తారు. ఇచ్చాను ఆస్ఫాల్ట్ అంటే ఏంటిది అనేది. ఇలా బేస్ కోర్స్ అనేవి దాన్ని రెసిస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కోట్ అనేది బేస్ కోర్స్కి అప్లై చేస్తారు. ప్రైమరీ కోట్ అంటే ఏంటిదంటే ఒక థిన్ బిటమినస్ లిక్విడ్, అంటే థిన్ బిటమినస్ మెటీరియల్ తోటి తయారు చేసిన ఒక లిక్విడ్, అది వాటర్ లాగా కానీ ఆయిల్ లాగా కానీ అది ఉంటుంది. అది బేస్ కోర్స్ మీద వేసి అప్లై చేస్తారు. ఎందుకంటే అది అనేది ఏం చేస్తుంది అంటే బేస్ కోర్స్లా కింద సబ్గ్రేడ్లా అగ్రిగేట్స్ ఉంటాయి కదా, బేస్ కోర్స్లో కూడా అగ్రిగేట్స్ ఉంటాయి, క్రష్డ్ అగ్రిగేట్స్. ఆ క్రష్డ్ అగ్రిగేట్స్ని సీల్ చేస్తుంది. సీల్ చేసి వాటర్ అనేది దాని లోపలికి పెనిట్రేట్ కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తం డ్రై అయిపోయేటట్టు మళ్ళీ సర్ఫేస్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఇప్పుడు సర్ఫేస్కి వాటర్ వెళ్ళకుండా ఉంటేనే కదా అది స్ట్రెంగ్త్. ఇన్ కేస్ వాటర్ అనేది దాని లోపలికి పెనిట్రేట్ అయినాయి అనుకోండి, అప్పుడు రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ కాకుండా ఉండడానికి బేస్ కోర్స్కి ప్రైమరీ కోట్ అనేది ప్రొవైడ్ ఇస్తుంది. నెక్స్ట్ బైండర్ కోర్స్ అనేది బేస్ కోర్స్కి సర్ఫేస్ కోర్స్కి మధ్యలో ఉంటుంది. బైండర్ కోర్స్ అనేది దాని మీద వచ్చే లోడ్స్ అనేవి దాని బాటమ్ లేయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ని. మళ్ళీ స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ దీనివల్ల పేమెంట్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. బైండరీ కోర్స్ వల్ల రోడ్కి క్రాకింగ్ కానీ డీఫార్మేషన్ కానీ కాకుండా అది కాపాడుతుంది. ఎందుకంటే హెవీ లోడ్స్ వచ్చినాయని అది రెసిస్ట్ చేసుకున్నట్టు స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇస్తుంది. మళ్ళీ అది ఒకవేళ పైన ఉన్నది గట్టిగా ఉంటేనే కదా కింద వాటికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. అది అలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ని. మళ్ళీ ఈ బైండర్ కోర్స్ అనేది ఆస్ఫాల్ట్ కాంక్రీట్ తోటి మిక్స్చర్ ఆఫ్ అగ్రిగేట్స్ తోటి తయారు చేస్తారు. అంటే ఏంటిది క్రష్డ్ స్టోన్, గ్రావెల్, బిటమినస్, సల్ఫర్ ఇవన్నిటిని కలిపి ఒక లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తారు బైండర్ కోర్స్. థిక్నెస్ ఈస్ ప్రొవైడెడ్ థిక్కర్ దెన్ ద సర్ఫేస్ కోర్స్. అంటే సర్ఫేస్ కోర్స్తో కంపేర్ చేస్తే బైండర్ కోర్స్కి థిక్నెస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అది లోడ్ని రెసిస్ట్ చేయాలి, మళ్ళీ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇవ్వాలి, కింది లేయర్స్ని కూడా డ్యామేజ్ కాకుండా అది ప్రొటెక్ట్ చేయడానికి బైండర్ కోర్స్ అని. నెక్స్ట్ టాక్ కోట్ అనేది బైండర్ కోర్స్కి కోట్ చేస్తుంది ఒక థిన్ లేయర్ ఆఫ్ బిటమినస్ మెటీరియల్. అంటే ఈ టాకా కోట్ అనేది ఒక థిన్ లేయర్, అంటే బిటమినస్ మెటీరియల్ తోటి తయారైన ఒక లేయర్ అనేది బైండర్ కోర్స్ మీద వేస్తారు. ఎందుకంటే బాండింగ్ అనేది ఇంప్రూవ్ కావడానికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రివెంటింగ్ స్లిప్పేజ్, అంటే ఆ రోడ్ అనేది ఫెయిల్యూర్ కాకుండా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జారకుండా ఉండడానికి టాకా కోట్ అనేది వేస్తారు బైండర్ కోర్స్ మీద. ఈ టాకా కోట్ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది అనేది ఒక సింగిల్ యూనిట్, ఒక టాకా లేయర్స్ని ఒక సింగిల్ స్ట్రక్చరల్ యూనిట్ లాగా చేంజ్ చేస్తుంది. మళ్ళీ ఈ టాకా కోట్ అనేది రోడ్ అనేది క్లీన్ అండ్ డ్రై సర్ఫేస్ ఉన్నప్పుడు మళ్ళీ అది క్యూర్ అయిన తర్వాతనే ఈ టాకా కోట్ అనేది వేయాలి. ఒకవేళ ఈ టాకా కోట్ అనేది వేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లేయర్స్ అనేది సపరేట్ అయిపోతుంది. సపరేట్ అవ్వడం వల్ల క్రాక్ కానీ లేకపోతే ఫెయిల్యూర్ కానీ రోడ్ అవుతుంది. సో టాకా కోట్ అనేది వేయాలి. ఈ కోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క కోట్ వేయాలి. నెక్స్ట్ సర్ఫేస్ కోర్స్ అంటే ఇది టాప్ లేయర్. ఇది అనేది ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది, వర్షం పడ్డప్పుడు కానీ ఎండ కొట్టినప్పుడు కానీ అన్నిటినీ అది రెసిస్ట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఎక్స్పోజ్డ్ టు టెంపరేచర్ కండిషన్స్, ఇది అనేది ఎక్స్పోజ్ చేస్తారు టెంపరేచర్ కండిషన్స్కి. సో ఇది అనేది ఎలా తయారు చేస్తారంటే ఆస్ఫాల్ట్ కాంక్రీట్ అంటే ఏంటిది, బిటమినస్ లేయర్లో సిమెంట్, కాంక్రీట్, శాండ్ అవన్నీ వేసి మంచిగా కలిపి ఒక దానికి రేంజ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను రేంజ్ ఇలా చెప్పలేదు. సో అది వేసి ఒక లేయర్ అనేది సర్ఫేస్ కోర్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్ఫేస్ కోర్స్ మీద ప్రొవైడ్ చేసే లేయర్ అనేది స్మూత్గా ఉండాలి. మళ్ళీ వెహికల్స్ అనేవి జారకూడదు, ఎందుకంటే వెహికల్స్ అనేవి రెసిస్ట్ చేయాలి. స్కిడ్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ రోడ్ మీద వెహికల్స్ వెళ్ళినప్పుడు జారి పడితే కింద యాక్సిడెంట్ అవుతుంది కదా, అలా యాక్సిడెంట్ కాకుండా మళ్ళీ స్మూత్గా ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ సర్ఫేస్ కోర్స్ అనేది ఆ వెహికల్స్ వచ్చే వెయిట్ని రెసిస్ట్ చేయగలగాలి. మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దానికి వచ్చే లోడ్ని మొత్తం లోవర్ లేయర్స్కి. ఎందుకంటే సర్ఫేస్ కోర్స్ అనేది టాప్ లేయర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక లేయర్ ఉంటుంది సీల్ కోట్.
సీల్ కోట్ అనేది సర్ఫేస్ లేయర్ మీద ఈ కోట్ అనేది అప్లై చేస్తారు. ఈ కోట్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ప్రూఫింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం వర్షం పడ్డప్పుడు మొత్తం సర్ఫేస్ కోర్స్ మీదనే ఉంటాయి కదా, ఆ వర్షం పడ్డ వాటర్ అనేది అస్సలకి పెంట్రేట్ అవ్వద్దు. ఇన్ కేస్ ఆ రోడ్ లోపలికి పెంట్రేట్ అయిపోతే రోడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ స్కిడ్ రెసిస్టెన్స్ ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ అనేవి జారకూడదు. అలా జారకుండా ఉండడానికి ఈ సీల్ కోట్ అనేది వేస్తారు. వేస్తే ఏమైందంటే వెహికల్స్ అనేది స్మూత్ గా పోతుంది. మళ్ళీ రోడ్ అనేది కొన్ని ఇయర్స్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది అన్నట్టు. మళ్ళీ ఎక్కడన్నా ఒకవేళ రోడ్ అనేది క్రాక్స్ వచ్చినాయి అనుకో, క్రాక్స్ వస్తే ఈ సీల్ కోట్ వేయడం వల్ల ఆ క్రాక్స్ వెళ్ళిపోయి స్మూత్ సర్ఫేస్ వస్తుంది. మళ్ళీ సర్ఫేస్ని కూడా అది ప్రొటెక్షన్ చేస్తుంది, అన్ని లేయర్స్ని. అలా సీల్ కోట్ అనేది లాస్ట్ లేయర్లో ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.